ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. యోహాను సువార్త 5:24. దేవుడు మనందరితో మాట్లాడును. ఆయన సమస్తమును ఎరిగినవాడు. ఏ కూటమిలోనైనను బోధకుడు ప్రసంగించినప్పుడు ఏ విషయంలోనైనా నీవు కలత చెందిన ఎడల, ఓ దేవా, ఈ స్వరము నీ స్వరమా లేక మానవునిదా? ఇది నీ స్వరమైనచో నన్ను నేను తగ్గించుకొని ఒప్పుకొనుచున్నాను, నన్ను కరుణించమని ప్రార్థించుము. అనేకసార్లు దేవుడు ఇతరుల ద్వారా మనతో మాట్లాడును. పౌలు నిరుత్సాహపడి సాతానుచే ఎదిరించబడినప్పుడు దేవుడు పౌలుతో, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా నుండకుము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనమున్నదని చెప్పెను. ఆయన నోటి బూరలుగా నుండుటకు అంగీకరించినప్పుడు మనం ఆయన స్వరమును వినగలము. నీ స్నేహితులు నిన్ను ఎగతాళి చేసినను నా ప్రభు నన్ను క్షమించెను, నాకు సమాధానము దొరికినదని ధైర్యముగా సాక్ష్యమిమ్ము. ఎవరైనాను నీ సాక్ష్యమును అంగీకరించినప్పటికీ సంతోషముగా ఆయనను గురించి ఇతరులతో పంచుకొనుము. నీవు ఒకవేళ శత్రువులతో చుట్టబడినను భయపడకుము, నేను నీకు తోడుగానున్నానని దేవుడు మాట్లాడును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.